మన ముఖ్యమంత్రి ఎవరు? ఇదేం దిక్కుమాల ప్రశ్న మల్లీశ్వరి అని అంటారా? అరే ఇదే ఇంపార్టెంట్ ప్రశ్న. ఆప్షన్లు నేనే ఇస్తా, మీరు కరెక్ట్ సమాధానం చెప్పుండ్రి. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, లేకుంటే ఇంకా కేసీఆర్ సారే ఉన్నాడా? కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎట్లా? చాలా మందికి సార్ పేరే మతికస్తలేదట కదా నొల్ల ఏడాదిన్నర సంధి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. సరే, ఇప్పుడు మీ అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా నేనే చెప్తా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. కాకపోతే సార్ను ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరో, పేరు మర్చిపోతుర్రో కానీ చాలా మంది ముఖ్యమంత్రి అంటే రేవంత్ సార్ పేరు వలుకుతలేరు కదా. ఇక అట్లా పలకనోళ్ళు ఒకళ్ళిద్దరు జైలుకు కూడా పోయినట్టు నాకు బాగా గుర్తు. సరే సరే, అయితే మరి ఇప్పుడు రేవంత్ సారే తనకు తాను శిక్ష వేసుకుంటున్నాడా, నేను జైలుకు పోతా అంటాడా? ఇదే చాలా మందికి అర్థమైతలేదట. మరి జనాలకు గట్లెట్లా అనిపిస్తున్నదో ఏందో. ఓ మల్కార్చుకొని వద్దామమ్మా రాన్రి. నిజంగా రేవంత్ సార్కి వచ్చిన గోస పగవానికి కూడా రానే రావద్దని అనుకుంటారు కదా చాలా మంది. ఎందుకంటే పాపం సారు పేరును ప్రతి ఒక్కరు మర్చిపోవుడేనాయే. సినిమా యాక్టర్ల కాడికెళ్ళి కేంద్ర మంత్రుల దాకా ఆఖరికి సొంత పార్టీ లీడర్లు మంత్రులు కూడా రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోయి వేరే వేరే పేర్లు చెప్పేది యాదికుండే ఉంటది మీకు కూడా. నాకే అయ్యో పాపం అనిపించేది రేవంత్ సార్ పరిస్థితి తలుచుకుంటుంటే. ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది చెప్పుండ్రోళ్ళ మరి. ఇక ఈసారి వాళ్ళు వీళ్ళు మర్చిపోవుడేంది, డైరెక్ట్ రేవంత్ సారే మర్చిపోయిండు ముఖ్యమంత్రి అన్న విషయము. అరే అవంటే ఇనుండ్రి మీరు కూడా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఇన్నారా మంచిగా ఇనుండ్రి మళ్ళీ మల్కా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాకనే పనులు నడిచినాయట. అంటే ఇన్నొద్దులు ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి సార్ కాదా ఏంది? ఉత్తమ్ సారేనా ఎట్లా? సారు నోటి నుంచి వచ్చిందంటే ఇగో ఇట్లనే అనుమానాలు వస్తాయి మరి ఎవరికన్నా. అసలు రేవంత్ సారు కావాల్సుకొని ఈ మాట అన్నాడా, లేకుంటే నేనేంది ముఖ్యమంత్రినేంది అని సార్కే అనిపించి గట్లన్నాడా? ఇగో గిట్లనే అనుకుంటున్నారు వాళ్ళ అక్కడికి వచ్చిన వాళ్ళు. మొత్తానికి ఎవరెవరో రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోతే ఏమో అనుకోవచ్చు కానీ ఈసారి మాత్రము సారే యాది మర్చిపోయిండు పో అని అంటున్నారు. అన్నట్టు ముఖ్యమంత్రిగా రేవంత్ సారు పేరును మర్చినోళ్లను మళ్ళా మల్కా మతికి తెచ్చుకుందాం. వల్ల వేసుకోవే. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు 1 ఇయర్ ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు